హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఆల్మోస్ట్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మెయిన్ హాల్లో ఏంటంటే ఈ టీపాయ్ మీద క్లాత్ అయితే చేంజ్ చేయలేదు. ఇంకా అది తర్వాత మనం దేవుడు ర్యాక్ ఉంటుంది కదా, దాని కింద టీవీ కబోర్డ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఇంతకుముందు కబోర్డ్స్ లేవు కదా, మనము టీవీ పెట్టుకోవడానికి ఒక టేబుల్ లాగా ఉండి దాని మీద టీవీ పెట్టుకునే వాళ్ళం కదా, అదైతే ఎప్పటి నుంచో ఉంది. ఇంకా పూజ రూమ్ అంటే పూజ ర్యాక్ కింద అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైనా ఉన్నా సరే దాంట్లో పెట్టుకోవచ్చు అనేసి, పైగా కలర్ కూడా కొంచెం మ్యాచ్ అయినట్టుగా ఉంటుంది. అందుకనేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి టీపాయ్ మీద అంటే ఇదేమి పెద్ద గ్లాస్ది అయితే ఏం కాదు, జస్ట్ ప్లాస్టిక్ది మాత్రమే. ఇంతకుముందు ఇక్కడ కూలర్ అయితే పెట్టుకునేదాన్ని, అప్పుడు కొంచెం ఎత్తులాగా వచ్చేది. అయితే బయట బాల్కనీలో పెట్టేశాము, అందుకనేసి ఇంకా ఇక్కడ ఇదైతే పెట్టాను. సరిపోయింది, ఓకే సరిపోయింది. కాకపోతే దివాన్ ఇంకా లాస్ట్కి అయితే జరపచ్చు. కాకపోతే మనకి వాకిటికి ఎదురుగా ఉంటుంది కదా, అప్పుడు మధ్యలోకి ఆ కాళ్ళు అంటే దివాన్ కాళ్ళు వచ్చేస్తాయి, చూడడానికి బాగుండదు. అందుకనేసి ఇలాగ గ్యాప్ ఉండేలాగే పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసరికి చున్నీ అనమాట, డ్రెస్ మీద్ది. దీనికి ప్రత్యేకంగా క్లాత్ అయితే నేనేమి యూజ్ చేయను. జస్ట్ అలా చున్నీ కవర్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, వాటిని యూజ్ చేసేస్తూ ఉంటాను. ఇంక ఈసారి అయితే ఇదైతే వేసాను అనమాట. ఎప్పుడు ఒకటి బోర్ కొట్టకుండా, అదే మనము సపరేట్గా కవర్ కొన్నాం అనుకోండి, అదే యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇలాంటివి యూజ్ చేస్తే మనం ఇంట్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి 1 by 1 అలా వేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక సైడ్ దివాను, ఒక సైడ్ మామూలు బెడ్ అయితే ఉంటుంది. ఇంకా సోఫా అలాంటిది ఏం లేదు. ఈ కార్నర్లో మనకి ఎల్ సైజ్ సోఫా కూడా సెట్ అవుతుంది. ప్రస్తుతానికి అది తీసుకునే ఆలోచన లేదు కాబట్టి వీటితో అయితే సరిపెట్టేశాను. ఇంక ఇది పూజ ర్యాక్ కింద కూడా క్లాత్ అనేది చేంజ్ చేశాను. లోపల డస్టింగ్ క్లీనింగ్ అంతా కూడా ఏం చేయలేదు. రేపు అయితే చేస్తాను. ఈరోజు మంగళవారం అనేసి అంటే ఎక్కువగా ఏం పట్టించుకోము ఇలాంటి మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్ ఇలాంటివన్నీ. కాకపోతే కొన్ని ఉంటాయి కదా లిమిటెడ్గా అందరూ పాటించేవి, వాటిని అయితే ఫాలో అవుతూ ఉంటాము. ఇంకా సరేలే ఇన్ని రోజులు చేయలేదు కదా, ఈ ఒక్క రోజు ఏముంది అని చెప్పేసి ఈరోజు ఆ పూజ ర్యాక్ మాత్రం క్లీన్ చేయకుండా రేపు చేసుకుందామనేసి ఇంకా మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా డస్టింగ్ అయిపోయిన తర్వాత మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అంటే వాష్ ఏరియా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. అంటే వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంటుంది, ఇంకా కింద మట్టి అంతా ఉంటుంది కదా, ఇంకా అదంతా క్లీన్ చేసి డోర్ మ్యాట్స్ కూడా వాష్ చేసేసాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాం కదా, అవన్నీ ఆరిపోయాయి. ఇంకా చక్కగా పెట్టేసేయాలన్నమాట. కొంచెం నెమ్ము లేకుండా పెట్టాలి, కొంచెం కూడా లేదు అనంటే మనకి స్మెల్ రావడం. అంటే కబోర్డ్స్ ఉంటాయి, కబోర్డ్స్ లేకుండా కనుక ఉంటే పెట్టినా కూడా ఏం కాదు, గాలి వెలుతురు తగులుతూ ఉంటుంది కాబట్టి. డోర్స్ ఉంటే ఇంకా ఆ గాలి వెలుతురు తగలదు కదా, అందుకని స్మెల్ రావడం, తర్వాత తుప్పు పట్టడం, స్టీల్ అయితే అలా అవుతూ ఉంటుంది. అందుకనేసి బాగా ఆరిన తర్వాతే పెట్టేసుకోవాలి. అందరికేమో నాకు తెలియదు కానీ నాకైతే పనులు అనేవి 1 by 1 వస్తూనే ఉంటాయి. బయటకి వెళ్ళి జాబ్ చేయకపోయినా సరే ఇంట్లో మాత్రం కాసేపు ఒక 10 minutes కూడా కూర్చోడానికి టైం ఉండదన్నమాట. ఇంకా ఎప్పుడో మనం పర్టికులర్గా రెస్ట్ తీసుకోవాలి, ఏదైనా కాళ్ళ నొప్పులు అలా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే కూర్చొని టైం అయితే తీసుకుంటాను. లేదు అంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది, క్లీనింగ్ అనో, వంటనో, ఇంకా ఎక్స్ట్రా పనులనో అలాగ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ డబ్బాలు చిన్నవి అప్పుడెప్పుడో డిమార్ట్లో తీసుకున్నాను. ఇంకా సరేలే అక్కడ కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసి అవి అక్కడ పెట్టేశాను అనమాట. వాటిలో అయితే ఎటువంటి పొడులు అయితే ఏం వేయలేదు. ఇంతకుముందు శొంఠి పొడి, వాము పొడి అవన్నీ వేసేదాన్ని. ఇంకా ప్రస్తుతానికైతే ప్రిపేర్ చేయలేదు, ఇంకా ఖాళీ డబ్బాలే అలా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ కదా, ఎప్పటి నుంచో పాప్కార్న్ అంటే మనకి
ప్యాకెట్స్లో అమ్మేవి కాకుండా ఇలా మొక్కజొన్న విత్తనాలు అమ్ముతూ ఉంటారు కదా విడిగా ప్యాకెట్లో, అవి తెచ్చి నేను పాప్కార్న్ అయితే చేస్తూ ఉంటాను. మామూలుగా ఏంటంటే ఏదో ఆయిల్ తర్వాత ఈ పాప్కార్న్ అన్నీ కలిపి కూడా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కాకపోతే అది ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. ఎందుకో నాకు అంతగా నచ్చదు. ఎప్పుడో ఒక్కసారి చేశాను 10 రూపీస్ ప్యాకెట్. ఇంకా అప్పటి నుంచి అంటే వేయించిన తర్వాత స్మెల్ రాదు, బాగానే ఉంటుంది. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అదొక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. అది నాకైతే నచ్చలేదు. అందుకని అప్పటి నుంచి కూడా అవి కాకుండా జస్ట్ ఇలా విడివిడిగా అమ్ముతూ ఉంటారు కదా, అవే తీసుకొచ్చి డిమార్ట్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఇంకా అవి డబ్బాలో పోసున్నాయి, ఇంకా వాటి అలాగే పోతూ ఉన్నాయి చేయకుండా. ఈరోజు చేద్దాము అనేసి ఇంకా చేస్తున్నాను. ఇంక ఇవి ఏదైతే అందరికీ తెలిసిందే చేసే ప్రాసెస్. మనము కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి కింద మందంగా ఉంటుంది కదా మూత కానీ, అందుకని మందపాటి గిన్నె ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ కుక్కర్నే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్నే యూజ్ చేస్తాను. ఇది కూడా చిన్నదే కదా, అందుకనేసి కొద్దిగా పసుపు, ఆయిల్, మరీ ఆయిల్ అనేది తక్కువ వేసుకుంటే మాడిపోతుంది. అందుకనేసి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. గట్టిగా లేకుండా వస్తాయి పాప్కార్న్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఇంకా అదే కుక్కర్ మూతని ఇలా తిప్పి పెట్టేస్తాను విజిల్ లేకుండా. ఎందుకంటే అవి పైకి ఎగిరినట్టు వస్తూ ఉంటాయి కదా, మామూలు మూత అనుకోండి ఒక్కొక్కసారి పైకి లేస్తుంది. అదే కుక్కర్ మూత కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. అందుకని ఇంకా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వెంటనే ఇవి కొన్ని ఎక్కువ వేసేసామనుకోండి మనకి పైకి వచ్చేస్తాయి, అడుగు మాత్రం మాడిపోతాయి. అందుకనేసి కొద్దిగా వేసుకొని చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ 2 సార్లు చేస్తాను అన్నమాట. అంటే ఒకేసారి చేసేస్తాను, 2 సార్లుగా కుక్కర్లో వేసి చేస్తాను. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి, మాడకుండా తర్వాత గట్టిగా రాకుండా. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏ స్నాక్స్ లేనప్పుడు మరలా బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇలాంటివి అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవేం మనకి పాడైపోవడం, పురుగు పట్టడం అలా కూడా ఏం ఉండదు. కాబట్టి నేనైతే ఎక్కువ ఇదే ఎప్పుడు ఇంట్లో స్టాక్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి బట్టలన్నీ ఆరిపోయి ఉన్నాయి, ఉదయం వేసినవి. ఏవో ఆరినవి 2, 3 ఉంటే అలా ఉంచేసి ఇంకా డోర్ మ్యాట్స్ కూడా అన్నీ ఇక్కడ ఆరేసాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికైతే పిల్లలు అయితే ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చే లోపలే పనులన్నీ అయిపోయేలాగా చూసుకుంటాను అనమాట. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్, తర్వాత పాలు, ఇంకా కాసేపు వాళ్ళతో స్కూల్లో ఏమేమి జరిగాయని తెలుసుకునేసి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పడం, ఇలాగా ఒక 2 అవర్స్ అలాగా టైం అనేది సరిపోతుంది. ఇంకా మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్, ఆ తర్వాత వెజల్స్ క్లీన్ చేయడం, ఇవన్నీ రొటీనే. అందుకనేసి నేను వాళ్ళు రాకముందే ఏమన్నా పనులు ఉంటే నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకెప్పుడైనా ఇంకా అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ఈరోజు నేనైతే డ్రై ఫ్రూట్స్తో లడ్డు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. చాలాసార్లు అయితే చేశాను, వీడియో కూడా షేర్ చేశాను. అయితే నేనైతే ఇక్కడ ఖర్జూరం అయితే ఏం యూస్ చేయను, మామూలుగా షుగర్ పౌడర్ యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం మామూలు బెల్లం నల్లగొట్టేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా దానికోసం అని చెప్పి పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో కూడా వేయించి పెట్టుకుంటే పని అనేది అప్పటికప్పుడు తొందరగా అవుతుంది కదా అనేసి ముందుగానే వేయించి పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఇంట్లోకి తర్వాత లడ్డులోకి రెండింటిలోకి వేయించేసుకున్నాను. ఇంకా వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళకి స్నాక్స్, అలాగే బూస్ట్ కలిపి పాలు అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. మాకేంటంటే పాల మీద మీగడ ఉంటే అసలు తాగరనమాట. అందుకనేసి నేను బూస్ట్ కలిపేసిన తర్వాత ఒకసారి తేరు పట్టేసి ఇచ్చేస్తాను. మనకి పాలు చిన్న పిల్లలకి ఎక్కువ అవసరం. చిన్న పిల్లలు అంటే ఒక 18 ఇయర్స్ వరకు కూడా తాగొచ్చు. ఆ తర్వాత డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది పాలు తాగడం వల్ల, అందుకని లిమిటెడ్గా తాగమని చెప్తారు. మనం కావాలంటే పెరుగుని ఎక్కువగా తీసుకోవచ్చు, అంటే కాల్షియం కోసం. ఇంకా కాల్షియం కోసం నువ్వులు అయితే ఎక్కువగా తీసుకుంటే బెస్ట్. ఎక్కువ అంటే మరీ ఎక్కువ తీసుకోకూడదు.
వేడి కాబట్టి రోజుకి 1 స్పూను 1.5 స్పూన్ అయితే తీసుకుంటే బెస్ట్ అనమాట. ఇంక వాళ్ళకైతే ఈ పాలు అయితే ఇచ్చేస్తున్నా. మేమేంటంటే కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాం చాలా రోజులైందనేసి. ఇంక ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు జీడిపప్పు వేసాను కానీ బాదం పప్పు అనేది యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నానబెట్టేసుకొని ఆ పొట్టు తీసుకొని తింటే దాంట్లో పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మన బాడీ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అలాగే డ్రైగా అంటే పొట్టు తీయకుండా డ్రైగా మనము బాదం పప్పుని తింటే అంత అబ్జర్వ్ చేసుకోదన్నమాట మన బాడీ అనేది. అందుకనేసి ఈసారి బాదం పప్పు వేయకుండా ఇంకా గుమ్మడి గింజలు, జీడిపప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి, బెల్లము, తర్వాత ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసి చేసేసాను. మనకి ఈ కొబ్బరి వేయడం వల్ల ముద్ద చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎటువంటి పాకం అయితే ఏం చేయట్లేదు. జస్ట్ స్వీట్కి తగినట్టుగా బెల్లం పౌడర్ యాడ్ చేస్తాను. ఇంకా కొబ్బరి బెల్లంలో కొద్దిగా జిగురు ఉంటుంది కదా, మనకి ఉండల్లాగా వచ్చేస్తుంది. లేదు ఇంకొంచెం పొడిగా ఉంది అనుకుంటే మనము కాంచిన పాలు ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే వేయకూడదు పాలు అనేవి, ఎందుకంటే మరీ లూజ్ అయిపోతుంది. నెమ్ము తగిలితే బెల్లం అనేది కరిగి ఇంకా లూజ్ అవుతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ కూడా మైల్డ్గా ఉంటేనే అంటే షుగర్ కానీ బెల్లం కానీ మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి మనకి మిగిలిన ఫ్లేవర్స్ అన్నీ తెలియాలంటే స్వీట్ అనేది మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను తక్కువగానే బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడ ముద్దలాగా వచ్చేస్తుంది. కాకపోతే 1 స్పూను ఆ పాలు అనేవి యాడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే కొద్దిగా చల్లారినా కూడా రౌండ్లు బాల్స్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేడిగా చుట్టాలి అంటే కొంచెం కాలుతూ ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ఈ విధంగా పర్ఫెక్ట్గా అంటే స్మాల్ సైజ్ మరి పెద్దవి చేయకుండా మీడియం సైజ్ అయితే నేను ఇలా ఒంట్లో చుట్టేసుకున్నాను. రోజుకి ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కావాలంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే బయట అయినా స్టోర్ చేసుకున్నా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం చేయను, ఒక వారానికి సరిపడా మాత్రమే చేసుకుంటూ ఉంటాను. ఇంకా డిన్నర్లోకి దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. ఉదయం చట్నీ ఉందన్నమాట, ఇంకా రేపటికైతే బాగుండదు కదా, అందుకనేసి దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. నైట్ ఎవరైనా సరే టిఫిన్ చేసిన తర్వాత మజ్జిగ తాగితే మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అందుకనేసి ఇక్కడ టిఫిన్ తిన్న తర్వాత నేనైతే అందరికీ మజ్జిగ కలిపి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఉదయానికి పనులు అనేవి పెండింగ్ లేకుండా రీస్టార్ట్ చేయడానికి మనకి రిఫ్రెష్గా ఉంటుంది. అదండి ఇవాల్టి వీడియో అయితే. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియోస్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇలా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా కౌంటర్ టాప్ మీదే పెట్టేస్తాను. మామూలు వెజిల్స్ వేసే దాంట్లో వేస్తే ఇవి ఒకవేళ పొరపాటున కింద పడిన పగిలిపోతాయి కదా, అందుకనేసి. ఇక ఇంతటితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.